నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రద్దయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన. తీవ్ర జ్వరంతో హైదరాబాద్ కు పయనం. పదకొండు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన 72 ఏళ్ల వృద్ధుడు. ఏప్రిల్ 6వ తేదీ నుండి ఇంటి పన్ను చెల్లింపులో 5% రాయితీ కల్పిస్తున్నట్లు తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ప్రజల సహకారంతో గత సంవత్సరం 86% పన్నులను వసూలు చేసినట్లు చెప్పారు. 100% ఇంటి పన్ను చెల్లించే వారికి 5% రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుండి ఇది అమల్లో ఉంటుందని పుర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా గత ఆర్థిక సంవత్సరం నందు మన పట్టణంలో ఉన్నటువంటి డిమాండ్లో దగ్గర 86.48% మనం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడమైంది. ఇది జిల్లాలో మనం టాప్లో ఉన్నాం. అదేవిధంగా స్టేట్ లెవెల్లో 9th పొజిషన్లో ఉన్నాం. ఇది ప్రజలందరూ ఇచ్చినటువంటి సహకారం, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రైట్ ఆఫ్ను చాలామంది దాన్ని యూటిలైజ్ చేసుకొని చక్కగా ట్యాక్సులు కట్టారు. ఇంకా కొంతమంది అనివార్య కారణాల వల్ల కావచ్చు, ఇంకోటి వల్ల కావచ్చు వాళ్ళు రాలేకపోయారు. సో అలాంటి వారందరికీ ప్లస్ ఆల్రెడీ ట్యాక్సులు కట్టే వారందరికీ కూడా ఏంటంటే ఒక సూచన గమనించండి. ఏప్రిల్ మాసంలో ఎవరైతే 100% ట్యాక్స్ కడతారో హౌస్ ట్యాక్స్ వారందరికీ కూడా 5% రిబేట్ ఉంటుంది. సో ఈ యొక్క 5% రిబేట్ను చక్కగా యూటిలైజ్ చేసుకుంటే సపోజ్ 1000 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తే 5% రిబేట్ అయితేగా వాళ్ళకు 50 రూపాయలు ట్యాక్స్ తగ్గిపోతుంది. కాబట్టి 6వ తారీఖు నుంచి ఈ యొక్క సౌకర్యం రాబోతుంది. దీన్ని అందరూ కూడా గమనించుకొని సకాలంలో ట్యాక్సెస్ మీరు ఇస్తే కనుక మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయను జాగ్రత్తగా వాడి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసమే ఎక్స్పెండిచర్ ఎంకరేజ్ చేయడం అవుతుంది అనేసి ప్రతి ఒక్కరికి మేము సవినయంగా తెలుపుతున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. పిఠాపురం ప్రచారంలో ఎండవేడి కారణంగా అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కు పయనం అయినందున నేడు తెనాలి, గురువారం నెల్లిమల్లలో జరగవలసిన పర్యటనలు వాయిదా పడ్డాయి. పర్యటనకు సంబంధించి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేయగా పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయినట్లు తెలియటంతో జోష్ మీద ఉన్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఒక ఇంత నిరాశకు గురయ్యారు. అమృతలూరు మండలం తురిమళ్ల గ్రామంలో దళితవాడకు చెందిన 15 కుటుంబాలు గుంటూరులోని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరారు. తురిమళ్ల గ్రామం నుండి ముంగర శ్రీకాంత్, అద్దంకి వరప్రసాద్, మన్నవ రాంబాబు, పెరకలపూడి ఇజ్రాయెల్, కత్తి సోమశేఖర్, స్వతంత్ర అరుణ్ కుమార్, జాలాది రమేష్, మన్నవ ప్రసన్న కుమార్, పాగళ్ల సురేష్, రెడ్డి ఐజాక్, మన్నవ సూర్య, ప్యార్లీ వంశీ, యలవర్తి సూర్య, బేతాళ మనోజ్ కుమార్, బూతపాటి సురేష్, రంగిరాజు, రంగి విజయ్ తదితరులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకొని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కొత్తపేటలోని రాధాప్రసాద్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నందు సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జనశిక్షణ సంస్థ ఆధ్వర్యంలో రాధాప్రసాద్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నందు నిరుద్యోగ యువతీ యువకులకు స్కిల్ ఇండియా నిర్వహిస్తున్న టైలరింగ్, కంప్యూటర్ కోచింగ్, బ్యూటీషియన్ మరియు మగ్గం వర్క్ సంబంధించి 2వ విడత శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేట్స్ ను అందజేశారు. కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూట్ నిర్వాహకురాలు వలా కీర్తిరాధ పర్యవేక్షించారు. కార్యక్రమంలో జనశిక్షణ సంస్థ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నాగభూషణరావు, బ్యూటీషియన్ ట్రైనర్ కె తనూజ, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, వి హారిక, కొల్లి పూర్ణిమ, సంగీత, కావేరి తదితరులు పాల్గొన్నారు. నేను కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఉంది. నాకు 25 ఇయర్స్ నుంచి కంప్యూటర్ క్లాసెసే చెప్తున్నాను. ఈ సార్ వచ్చేసి మనకి జేఎస్ఎస్ గ్రూప్ తరపున, జనశిక్షణ తరపున మేము కంప్యూటర్ ట్రైనింగ్, టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఇవన్నీ ఉన్నాయి మేడం గారు అని చెప్పారు సార్. అప్పుడు నేను కంప్యూటర్ కూడా ఇస్తే పిల్లలందరికీ ఏ జాబ్కి అప్లై చేసినా కానీ కంప్యూటర్ అడుగుతున్నారు. ఫస్ట్ కంప్యూటర్ లేదు. నేను అడిగాను సార్ని, సార్ ఇలాగా నేను కంప్యూటర్ నేర్పిస్తాను సార్, 25 ఇయర్స్ నుంచి చెప్తున్నాను, సో మనకి లేడీస్ అందరికీ హెల్ప్ చేసినట్టు ఉంటుంది, టైలరింగ్, బ్యూటీషియన్ ఇవన్నీ నేర్పించినట్టు ఉంటుంది కదా అని చెప్పాను. చెప్తే ఓకే మేడం గారు, అయితే కంప్యూటర్ అయితే మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయండి, టైలరింగ్ ఉంటుంది, బ్యూటీషియన్ ఉంటుంది. తెనాల్లో 2 ఉన్నాయి, ఒకటి చెంచుపేటలో ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కంప్యూటర్ కానీ, టైలరింగ్ కానీ, బ్యూటీషియన్ కానీ, మగ్గం వర్క్ కానీ ప్రొఫెషనల్స్, ట్రైనర్స్ ఉన్నారండి. అందరూ ఎక్స్పీరియన్సే. అటు టైలరింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే టీచర్స్గా మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా, మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నిరుద్యోగంగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. ప్లస్ నేర్చుకోవాలి అనుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ తక్కువ ఫీజు తోటి మంచిగా స్కిల్ ఇండియా తరపున సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుందని చెప్పి నేను సార్కి అప్రోచ్ అయ్యాను. ఇది 1979వ సంవత్సరంలో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర 70,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చామండి త్రూఅవుట్ గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తం. ఇదివరకు 22 మండలాలు ఉండేవి, దాన్ని తగ్గించేసి ఇప్పుడు ఇంకా తగ్గించారు. అయినా మేము దీని కోర్సులు ఇచ్చుకుంటూ మెయిన్గా దీంట్లో నియోలిటరేట్స్, ఇల్లిటరేట్స్, రూడిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఈ ట్రైనింగ్ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇవ్వటం అంటే కష్టం కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ వృత్తులు నేర్చుకొని కుటుంబానికి ఒక ఆదాయం సంపాదించుకోవడానికి ఈ విధంగా మేము రూరల్ ఏరియాలో తిరిగి సెమీ అర్బన్ ఏరియాలో ట్రైనింగ్స్ ఇస్తూ వీళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు మేము కొంచెం కృషి చేయిస్తున్నామండి. ఇది ప్రస్తుతం మేము 2 months నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కింద పెట్టామండి. దీనికి ఏంటంటే షార్ట్ పీరియడ్, దీనికి ఏంటంటే నామినల్ ఫీజు కలెక్ట్ చేసుకునేసి దీనికి ఒక ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అంటే సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళకి 1 month 2 months ప్రకారంగా మేము ట్రైనింగ్స్ ఇస్తున్నామండి. ప్రజెంట్ కోర్స్ పూర్తయిన వాళ్ళకి సర్టిఫికెట్లు మా తరపున సర్టిఫికెట్స్ అవి ఇస్తున్నాము. ఇప్పుడు చిన్న విరామం.